లోక్సభ ఎన్నికల్లో ఖాతా తెరిచి కాంగ్రెస్ కు పునః వైభవం తీసుకురావాలని భావిస్తున్న ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల వరుసగా సభలు సమావేశాలతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. ఈ క్రమంలోనే విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో కడప జిల్లా నేతలతో సమావేశమై ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని పార్టీ ఆదేశిస్తే తనతో సహా ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని షర్మిల సూచించారు. ఇక రాష్ట్రంలోని సమస్యలపై సజ్జల సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారామె. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్నారు. అవినాష్ ఎంపీగా ఉండి కూడా కడప స్టీల్ విషయంలో ఎందుకు పోరాటం చేయలేదని ప్రశ్నించారామె. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, కడపలో పోటీకి సంబంధించి షర్మిల సమావేశం అవుతున్నారు. సో నేతల నుంచి ఎలాంటి సూచనలు వచ్చాయి? ఈ సమావేశం సంబంధించి అప్డేట్ ఏంటి? రాజేశ్వరి, ఈరోజు కడప జిల్లా ముఖ్య నేతలతోటి ఆంధ్రరత్న భవన్ లో షర్మిల సమావేశమయ్యారు. సుదీర్ఘంగా దాదాపు 2.5 గంటల పాటు కడపకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోటి ఆమె భేటీ అయ్యారు. భేటీలో ముఖ్యంగా కడపకి సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి, కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిలను కడప ఎంపీగా పోటీ చేయాలని సూచిస్తున్న నేపథ్యంలో ఏఐసిసి పోటీ చేసినట్లయితే ఎట్లా ఉంటుంది, అసలు అక్కడ ప్రస్తుత పరిస్థితులు ఏమిటి, పార్టీ స్థితిగతులు ఏమిటి అనే దానికి సంబంధించినటువంటి సుదీర్ఘమైన చర్చ అయితే జరిగింది. ఇప్పటికే గతంలో ఒకసారి కూడా కడప జిల్లాకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోటి సమావేశమయ్యారు షర్మిల. దాంట్లో కొన్ని డీటెయిల్స్ అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఈ రోజు భేటీలో కడప నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఏదైతే షర్మిల సుముఖత వ్యక్తం చేస్తున్నట్లుగా, దాంట్లోనూ అక్కడే పుట్టిన ఆడపడ్డగా నాకు ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీంతో పాటుగా ఏదైతే ఆమె భర్త అనిల్ కుమార్ కి కూడా అక్కడ కొంత ర్యాపో ఉన్న నేపథ్యంలో నా ఓట్లన్నింటినీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి అలాగే షర్మిలకు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని కడప జిల్లాకి సంబంధించినంత వరకు ఎటువంటి దీంతో ముందుకు తీసుకెళ్లాలి, ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన అలాగే ఆయన కుటుంబంకి సంబంధించిన వారిపైన ఆమె చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో అక్కడ నుంచి సునీతని కూడా వైఎస్ వివేకానంద రెడ్డి వైఫ్ ని అక్కడి నుంచి పోటీ చేయించే అవకాశం కూడా ఉన్నట్లుగా మనకున్న సమాచారం మీద తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి స్థితిగతులు ఉంటాయి, కడప ఎంపీగా షర్మిల పోటీ చేసినట్లయితే ఖచ్చితంగా గెలుపు కోసం ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించి కడప జిల్లా ముఖ్య నాయకులతోటి ఆమె భేటీ అయ్యారు. అయితే కడప జిల్లా నాయకులు కూడా ఖచ్చితంగా గెలుపు అవకాశాలు కాంగ్రెస్ పార్టీకి కడప నుంచి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఏమీ భయపడాల్సిన పని లేదు, ఖచ్చితంగా పోటీ చేసి తీరుతామన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అభివృద్ధి అనేది పూర్తిగా కుంటుపడింది, స్టీల్ ప్లాంట్ విషయంలో ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి ఏం చేశాడు అంటూ కూడా ఆమె ప్రశ్నించడం జరిగింది. దీంతో పాటుగా ఏదైతే సజ్జల మాట్లాడుతున్న మాటలు ప్రజలకు సమాధానం చెప్పండి, ఏం చేశారో, కావాలని సెటైర్లు వేయడం కాదు, ప్రతిపక్ష నాయకుల పైన ఖచ్చితంగా ప్రజలకు ఒక హామీతోటి ముందుకు వెళ్తే గెలుస్తారో లేదో మీకే తెలుస్తుంది అంటూ కూడా సజ్జల మాట్లాడిన మాటలపైన కూడా ఆమె ఫైర్ అయిన పరిస్థితి ఉంది. నేపథ్యంలో కడప జిల్లా నుంచి పోటీ చేసేందుకు ఏఐసిసి సూచనల మేరకు షర్మిల కూడా సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. రాజేశ్వరి, రైట్, థ్యాంక్ యూ కాంతి.